ఆల్రైట్ బ్రేకింగ్ అందుతోంది. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. అయితే విచారణకి అనుమతి ఇచ్చింది ఏపీ హైకోర్టు. కాసేపట్లో ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, కాసేపట్లో నరసరావుపేట కోర్టులో లొంగిపోతారని ఇప్పటిదాకా వార్త వచ్చింది. ఇప్పుడేమో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారన్న విషయం తెలిసింది. ఏం జరుగుతోంది అసలు? ఈ కేసులో నిన్నటి నుంచి కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించినటువంటి ప్రయత్నంలో నిన్నంతా ఒక హైడ్రామా కొనసాగితే ఇక ఇవాళ కాసేపట్లో నరసరావుపేట కోర్టులో లొంగిపోతారంటూ సమాచారం రావడంతో అక్కడ అప్రమత్తమయ్యారు. మరోపక్క కొద్దిసేపటి క్రితమే ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోర్టు లంచ్ మోషన్ వేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ హైకోర్టులో విచారణ కూడా ప్రారంభమైంది. ఇక వాదనలు వినిపిస్తూ ఉన్నారు న్యాయవాదులు. దీనికి సంబంధించి ఒక కొత్త ట్విస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ముందు నుంచే తన రేపో మాపో అదుపులోకి తీసుకుంటారనుకున్నాం. మరోపక్క బెయిల్ వేసేటటువంటి అవకాశం ఉంది అనుకున్నా కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ముందస్తుగానే పిన్నెల్లి తనకు సంబంధించి ముందస్తు బెయిల్ కోర్టు ఏపీ కోర్టుని ఆశ్రయించడం, అది కూడా వెకేషన్ బెంచ్లో లంచ్ మోషన్ కూడా వేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో విచారణ అయితే జరుగుతుంది. సో ఈ కేసులో A1గా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణ. దాదాపు పోలీసులు దీనికి సంబంధించి 10 కేసులను నమోదు చేశారు. అది కూడా సాదాసీదా కేసులు కాదు. దాదాపు 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల లోపు ఉండేటటువంటి సెక్షన్స్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. అందులో ప్రజాప్రతినిధుల చట్టం కింద కూడా కేసులు యాడ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని కేసులు యాడ్ చేసేందుకు కూడా పోలీసులు పక్క ప్రయత్నం చేస్తున్నారు. అటు తెలంగాణలో పాటు తమిళనాడులో కూడా అతని కోసం గాలింపు చర్యలు జరుగుతూనే ఇంకో పక్క మాచర్లలో కూడా దీనికి సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొసేపట్లోనే కోర్టులో లొంగిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో అక్కడ కూడా అలర్ట్ అయ్యారు. మరోపక్క కోర్టులో దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. అయితే బెయిల్ వస్తుందా రాదా అనే దానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి ఎవిడెన్స్ ఏదైతే వెబ్ కెమెరాలో రికార్డ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ ఉందో దీనికి సంబంధించి కూడా ఎవిడెన్స్ ఉన్న నేపథ్యంలో కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టారు. ఈసీ కూడా సీరియస్గా ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఓవరాల్గా బెయిల్ వచ్చేటటువంటి అవకాశం లేదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క లూకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు కాబట్టి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ముందస్తుగానే నోటీసులు ఇవ్వాలి అనేటటువంటి రిక్వెస్ట్ కూడా చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అయినప్పటికీ జరిగినటువంటి ఘటన చిన్నది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్థాయిలో విధ్వంసం జరిగినటువంటి ఇష్యూ, రాజకీయంగా దుమారం లేపినటువంటి విషయం కాబట్టి ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో లోపల ఇరు వర్గాలు వాదనలు వినిపించేటటువంటి అవకాశం కూడా మనకు క్లియర్గానే వినిపిస్తుంది. సో మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి విచారణ కూడా పూర్తి అవుతుంది. మరి న్యాయమూర్తి దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేసేందుకు అవకాశం ఇస్తారా, జడ్జిమెంట్కి సంబంధించి ఏ రకంగా ఉండబోతుంది అనేటటువంటి ఆసక్తి అయితే కొనసాగుతూ ఉంది.